అయితే వస్తూ ఉంటుంది. ఈలోగా రాజు అయితే ఆల్రెడీ అపర్ణ చెప్పిన మాటలకు రాజు మనసు మారుతుంది. కావ్య దండలు కడుతూ ఉండగా కావ్య అందుకోలేకపోతే కావ్యని ఎత్తుకుని పైకి లేపి దండలు కట్టిస్తాడు. ఇక ఒక్కసారే రాజు కావ్య ఇద్దరు కళ్ళల్లోకి చూసుకుంటూ ఉంటారు. ఏంటిదంతా ప్రేమే అని చెప్పి అంటూ ఉండగానే నిజమే ప్రేమే ఇదంతా, నేను నిన్ను అపార్థం చేసుకున్నానని అర్థమైంది, ఇక నుంచి నిన్ను ఎప్పుడు అపార్థం చేసుకోను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. రాజ్ అయితే నిజంగానా మీరు మాట్లాడే మాట నిజమేనా? నిజమే కావ్య, నీ మీద నిజమైన ప్రేమ ఉంది, కాకపోతే ఆ రోజు ఆవేశంలో అమ్మ ఆరోగ్యం బాలేదని అలా మాట్లాడాను, క్షమిస్తావా? ఈ అభాగ్యుడిని క్షమిస్తావా అని చెప్పి అడుగుతూ ఉండగానే ఒక్కసారి రుద్రాణి షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి నిలబడిపోతుంది. రాజ్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? కంపెనీకి కావ్య చేసిన మోసాన్ని మర్చిపోయావా? నిన్ను నలుగురిలో అవమానించిన విషయాన్ని మర్చిపోయావా? ఎప్పటికీ కావ్యను క్షమించరు అన్న నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా గబ్బ రుద్రాణి దగ్గరకు వచ్చి అపర్ణ రుద్రాణి చెంప పగలగొడుతుంది. చిచి, నువ్వు మనిషివేనా? భార్యాభర్తలిద్దరూ కలిసి సంతోషంగా ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. విడిపోయిన వాళ్ళిద్దరూ మళ్ళీ కలవాలని అందరం కోరుకుంటున్నాం, కానీ ఎక్కడ వాళ్ళు కలిసిపోతారని మరో రకంగా ఇక రాజుని ఎగదోస్తూ కావ్యని రాజుని విడదీయాలని చూస్తున్నాం. అర్థమైందా రాజ్? నిన్ను కావ్యని విడదీయడానికి మీ అత్త ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో నీకు ఇప్పటికైనా అర్థమైందా? భార్యాభర్త కలిసి ఉంటే చూసి ఓర్చుకోలేదు, ఎందుకంటే తనని తన భర్త వదిలేసి వెళ్ళిపోయాడు కదా, అందరూ అలాగే బ్రతకాలి అనుకుంటుంది, దీనికిలాగే అందరి బ్రతుకు ఉండాలని కోరుకుంటుంది. కానీ నువ్వు ఆ అవకాశం ఎప్పుడూ రుద్రానికి ఇవ్వకూడదు. ఇకనైనా కావ్యని అపార్థం చేసుకోవడం మానేసి అర్థం చేసుకోవడం అలవాటు చేసుకో. మీ సంసారం ఇక 3 పువ్వులు 6 కాయల్లా సంతోషంగా ఉంటుంది. అంతేకాని ఏదో జరిగిందని ప్రతిసారి భార్య మీద కోప్పడి భార్య మాత్రమే ఇక మనకి అలుసుగా ఉందని భార్యని నోటికొచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. భార్య అంటే నీలో సగం, ఎప్పుడు కష్ట సుఖాల్లో తోడుగా నిలబడుతుంది, అంతే తప్ప నిన్ను తక్కువ చేసి తను ఎప్పుడూ కూడా ఇక ఆనందాన్ని పొందాలి అనుకోదు. భార్యను అర్థం చేసుకుంటే సంసారం బాగుంటుంది. చెప్పుడు మాటలు వింటే సంసారంలో కలహాలు, జీవితంలో దుఃఖం తప్ప ఇంకేమీ మిగలదు. అందుకే ఇలాంటి ఆడదాన్ని దూరం పెట్టి నీ భార్యని దగ్గర చేసుకో రాజ్ అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక రాజ్ అయితే అవునమ్మా నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, రుద్రాణి అత్త మాటలు నమ్మి ఆ రోజు కావ్యని అపార్థం చేసుకున్నాను. ఆ రోజు కళావతిని నోటికొచ్చినట్టు మాట్లాడాను, కానీ కళావతి మంచితనాన్ని గుర్తించలేకపోయాను. తను ఎలాంటిదో తెలిసి కూడా అవార్డు ఫంక్షన్లో తను తప్పు చేసిందని అపార్థం చేసుకున్నాను. క్షమించు మమ్మీ, నన్ను కాదు క్షమాపణ అడగవలసింది, అక్కడ నీ భార్య కళావతిని. నిజంగానే మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను కళావతి, నన్ను క్షమిస్తావా అని చెప్పి అంటూ తనకు ఒక గిఫ్ట్ని ఇస్తూ అలాగే కావ్యని హక్ చేసుకుని నిజమైన ప్రేమను బయటపెడతాడు. రుద్రాణికి దిమ్మదిరిగే షాక్ అయితే ఎదురైపోతుంది. రుద్రాణి దెబ్బకు షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది రుద్రాణి అయితే. అలా రాజు కావ్యని అపర్ణ చాలా తెలివిగా ఇక ఏ డ్రామా అయితే రుద్రాణి ప్లే చేసి విడతీసిందో అదే డ్రామాతో ఇద్దరిని ఒకటి చేస్తుంది. ఇక కనకం క్యాన్సర్ నాటకాన్ని కూడా వాళ్ళే బయట పెట్టేస్తారు. కనకం క్యాన్సర్ నాటకం ఆడింది, కనకానికి నిజంగా క్యాన్సర్ లేదు, మీ ఇద్దరిని కలపడం కోసం ఇదంతా మేము చేశామని అపర్ణ ఇంద్రాణి ఇద్దరు కూడా రాజు ముందు బయట పెట్టేస్తారు. అవును బాబు, నన్ను క్షమించండి, మీ దగ్గర తప్పుగా ప్రవర్తించుంటే క్షమించండి, కానీ నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండడం కోసమే ఈ జబ్బు నాటకం ఆడాల్సి వచ్చింది. ఈ జబ్బు నాటకం ఆడకపోతే మీరు నా దగ్గరికి రారు, ఇక నాతో మాట్లాడరు, నా కూతురుతో సంతోషంగా ఉండాలి అనుకోరు, నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. మీ ఇద్దరు ఒక చోట లేకపోతే మీ మధ్య మరింత దూరం పెరుగుతుందే తప్ప ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదు. అత్తగా కాకుండా అమ్మగా చూసి నిజంగానే నాకు ఏదో అయిపోయిందని నా కోసం ఎంతగానో ఆలోచించిన నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నీలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం. కొడుకులు లేనందుకు నాకు 3 కొడుకులు దొరికారు, నిజంగా ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పేసి అల్లుళ్ళు 3 చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అయ్యో అమ్మ, 3 కాదు 2, ఇక ఈ కొడుకు లాంటి అల్లుడైతే మాత్రం నిన్ను ఏ మాత్రం పట్టించుకోడు. నిజంగా నీకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని కనుక తెలిసిందనుకో నీ దగ్గరికి కూడా రాడు, ఎందుకు ఎక్కడ నీకు డబ్బులు ఖర్చు చేయాలని చెప్పేసి నీతో మాట కూడా మాట్లాడు. అలాంటి వాడు రాహుల్. ఇప్పుడు నా కొడుకు సంగతి ఎందుకు లేని రుద్రాణి అంటూ ఉంటుంది. అలా రుద్రాణికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. రాబోయే కథలు అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.